తెలంగాణ బీజేపీలో చిచ్చు రగిలింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వస్తే అడ్డగించారనేది ఆయన ఆరోపణ. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల అధ్యక్ష పదవులకు పార్టీ ఎంపిక చేసిన ఇద్దరు నేతలు నామినేషన్లు వేశారు. వీరిద్దరూ 2 రాష్ట్రాల బీజేపీ చీఫ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. తెలంగాణ కమలం పార్టీలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత రామచంద్రరావు పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో మరొకరిని పార్టీ చీఫ్ గా నియమిస్తారంటూ లోక్సభ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి సాగుతున్న ప్రచారం ఇప్పటికీ నిజమైంది. అయితే రామచంద్రరావు ఎంపికతో పార్టీలో చిచ్చు రేగింది. అధ్యక్ష పదవిని గట్టిగా ఆశించిన సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆశాభంగం చెందారు. పార్టీ హైకమాండ్ ఒక పద్ధతి ప్రకారం రామచంద్రరావు ఒక్కరితోనే నామినేషన్ వేయించాలని నిర్ణయించుకుంది. కానీ పార్టీ ఆఫీస్కు వెళ్లి నామినేషన్ వేయాలని ప్రయత్నించిన రాజాసింగ్ ను అక్కడున్న నేతలు అడ్డుకున్నారంటూ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీ అధ్యక్షుడు కావాలనుకుంటున్న రాజాసింగ్ పార్టీ అనుమతి లేకుండా నామినేషన్ వేయడానికి వెళ్లి భంగపడ్డారు. దీంతో బయటకు వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపినట్లు చెప్పారు. బీజేపీలో నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డ రాజాసింగ్ సీనియర్ నేతలపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. గతంలో కూడా 2 సార్లు పార్టీకి రాజీనామా చేశారు. తరువాత ఉపసంహరించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నాయకత్వమే ఆయన్ను కొంతకాలం సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరోసారి ఆయన పార్టీకి రాజీనామా సమర్పించారు. ఇక ఏపీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ను పార్టీ అధ్యక్షుడిగా హైకమాండ్ ఎంపిక చేసింది. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుని ఎంపిక అనివార్యమైంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మాధవ్ రాజకీయ జీవితమంతా సంఘ్, బీజేపీకే అంకితం చేశారు. దీంతో ఆయనకు సంఘ్ సంపూర్ణ మద్దతు లభించింది. గతంలో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన పివి చలపతిరావు కుమారుడే మాధవ్. పార్టీ అగ్రనేతలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడానికి దోహదం చేసింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వెంటరాగా మాధవ్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు.